అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో విద్యార్థులు మనం గమనించినట్లయితే డైలీ స్కూల్కి వెళ్తున్నారు కానీ డిసిప్లిన్ అనేటువంటిది ఆశించినంతగా చూడలేకపోతూ ఉన్నాం. ఎడ్యుకేట్ అయితే అవుతున్నారు కానీ ఎథిక్స్ని కోల్పోతూ ఉన్నారు. ఊహించిన విధంగా మార్కులు మనం చూస్తున్నాం కానీ రిమార్క్స్ అలాగే ఉంటూ ఉన్నాయి. విపరీతమైనటువంటి కాంపిటీషన్ అనేటువంటిది పెరుగుతుంది కానీ అదే స్థాయిలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. మరి మంచి విద్యను అందుకున్నటువంటి విద్యార్థులకి మంచి విద్యాబుద్ధులు రావాలి కదా. కానీ నేటి సమాజంలో మన పరిస్థితులు చూస్తుంటే అవినీతి తారాస్థాయికి పెరిగిపోయింది. మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తన జరుగుతుంది. మహిళలు కూడా సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. మాదక ద్రవ్యాలను వినియోగించే వాళ్ళు ఎక్కువైపోయారు. దీనికి మూల కారణం ఏంటి అంటే, ఈరోజు విద్యార్థులకు విద్యను అందించడంలో సఫలీకృతమయ్యాం కానీ నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించడంలో ప్రయత్నం లోపం జరుగుతుంది. ఈ నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించడంలో సమర్థులు గురువులు మాత్రమే. ఎందుకంటే అల్లరి చిల్లరగా తిరుగుతున్న వాళ్ళు, ఆకతాయిలుగా తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని కూడా అంతరిక్ష పరిశోధకులుగా తయారు చేసింది గురువులే. సినిమాలు షికార్లు అంటే తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని కూడా సైంటిస్టులుగా చేసింది కూడా గురువులే. మ్యాథ్స్ అంటే భయపడేటువంటి వాళ్ళని కూడా ఇంజనీర్లుగా తయారు చేసింది కూడా గురువులే. అటువంటి గురువులు ఈ దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. నైతిక విలువలతో కూడినటువంటి విద్యను బోధించడంలో పునర్వైభవాన్ని తీసుకొని వస్తే దాని ఫలితంగా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్ని ఈ సమాజానికి మనం అందించవచ్చు. విలువలతో కూడినటువంటి అధికారులను ఈ సమాజానికి మనం అందించవచ్చు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వారిని, మనుషుల పట్ల, ప్రకృతి పట్ల ప్రేమించగలిగే వారిని ఈ సమాజానికి మనం అందించవచ్చు. గురువులకి కూడా తల్లిదండ్రులు సహకరించాలి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటికి కూడా గురువుల మీదకి అలెగ్జాండర్ కదా భారతదేశం మీదకి దండయాత్ర చేసినట్లుగా గురువుల మీదకి దండయాత్ర చేస్తూ ఉన్నారు. గురువులకి సహకరించండి. విద్యార్థుల పట్ల గురువులకి స్వేచ్ఛను కల్పించండి. అలాగే అటువంటి గురువులకి మేధావులు, సైకాలజిస్టులు, కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వీరందరి కలిసికట్టుగా బాధ్యత తీసుకొని వారికి సహకరించి ఒక విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుడతారని, విలువలతో కూడినటువంటి విద్యార్థుల్ని మనం భవిష్యత్ తరాల్లో చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.